దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అంటున్నాడు, దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గాన్ని మనం ధరించుకోవాలట. ఏం ధరించుకోవాలా? ఆత్మ ఖడ్గం అంటే ఏంటి? అక్కడ ఆత్మ ఖడ్గం అంటే ఏంటి? దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గము. అంటే ఆత్మ ఖడ్గం అని ఎందుకు అన్నాడు? శరీర ఖడ్గం అనొచ్చు కదా. ఆలోచించాలి మరలా. ఆత్మ ఖడ్గం అని ఎందుకు అన్నాడు? శరీర ఖడ్గం అనొచ్చు కదా. ఎందుకో తెలుసా? మనము పోరాడేది కనిపించని అపవాదిగాన్ని ఎప్పుడన్నా మీరు చూసారా? దుష్టశక్తులను ఎప్పుడన్నా చూసారా? ఎవరికో గాలి పట్టింది, ధూళి పట్టింది, దెయ్యం పట్టింది అంటారు. కనిపించినాయా? సీపిరి గట్టతో కొడతారా? ఇంకా రాయెట్టు కొట్టలేపోయారా? అవునా? అంటే మనము కనిపించని అంధకారపు శక్తులతో మనం పోరాడుతూ ఉన్నాం. అందుకు దేవుడు అంటున్నాడు, నీకు కనిపించని అంధకారపు శక్తులతో నువ్వు పోరాడాలంటే నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆత్మ ఖడ్గం కావాలా. ఎందుకంటే మన ఆత్మ మనకి కనిపించదు, ఎవరాత్మ ఎవరికి కనిపించదు. అందుకు దేవుడు అంటున్నాడు, ఆత్మకి ఖడ్గము కావాలా. అంటే నీకు కనిపించని అంధకారపు శక్తులతో పోరాడాలంటే నీ ఆత్మ పోరాడాలా. నువ్వు పోరాడలేవు. నీ ఆత్మ ఎట్లా పోరాడుతుంది? నీ ఆత్మకి ఖడ్గం కావాలా. ఏంటా ఖడ్గం? వాక్యం అనే ఖడ్గము నీ ఆత్మకి నువ్వు ఇవ్వాలా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఇస్తేనే నీ ఆత్మ పోరాడుతుంది, లేకపోతే పోరాడడం కష్టం. అపవాదిగాడు మన మీద దాడి చేస్తాడు, మనల్ని ఇబ్బందుల్లోకి తీసుకెళ్తాడు, బాధల్లోకి తీసుకెళ్తాడు, శ్రమల్లోకి తీసుకెళ్తాడు. మరి మనం ఏం చేస్తున్నాం? వెళ్ళిపోతున్నాం శ్రమల్లోకి, ఇబ్బందుల్లోకి, కష్టాల్లోకి. కానీ దాని నుంచి బయటికి రావాలన్న ఆలోచన మనకు రావట్లేదు. ఎందుకో తెలుసా? మనం పోరాడలేకపోతున్నాం. ఎట్లా పోరాడతావు నువ్వు? పోరాడాలంటే అది కనిపించాలా. కనిపించట్లేదు, ఎట్లా పోరాడతావు? దెయ్యం కనిపించట్లేదు, ఎట్లా పోరాడతావు? అపవాదిగాడు కనిపించట్లేదు, ఎట్లా పోరాడతావు? దుష్టశక్తులు కనిపించట్లేదు, ఎట్లా పోరాడతావు? దురాత్మలు కనిపించట్లేదు, ఎట్లా పోరాడతావు? పోరాడాలంటే నీకు కనిపించని నీలో ఉన్న దేవుని ఆత్మ పోరాడాలా. స్తోత్రం చెప్పండి. పోరాడాలంటే ఆత్మకి బలము కావాలా, శక్తి కావాలా. ఎక్కడి నుంచి ఇస్తావు? సినిమాలు చూసే శక్తి ఇస్తావు ఆత్మకి? సీరియల్ చూసే శక్తి ఇస్తావా ఆత్మకి? సినిమా పాటలు వింటూ ఆత్మకు శక్తినిస్తావా? ఎట్లా వస్తుంది ఆత్మకు శక్తి? ఎట్లా వస్తుందండి? వాక్యము ద్వారా ఆత్మకి శక్తి వస్తుందట. ఆ వాక్యమే ఆత్మకి ఖడ్గముగా మారుతుందట. అప్పుడు ఆత్మ పోరాడుతుంది అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.